దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మొన్న ఎన్నికల ఫలితాలు రాకముందే జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు హడావుడి చేసిన ఐఏఎస్ అధికారినే మళ్లీ జగన్ రెడ్డి గారు సీఎం అవ్వడం ఖాయం. మంచి ముహూర్తం పెట్టించాలి. ప్రమాణ స్వీకారానికి స్థలం ఎక్కడ ఏర్పాట్లు చేయాలి? ఎన్నికల ఫలితాలకు ముందు ఆ ఐఏఎస్ చేసిన హడావుడికి అనేక మంది ఐఏఎస్ అధికారులు స్టన్ అయ్యారట. ఆశ్చర్యం కూడా పోయారట. అప్పటికే జగన్ రెడ్డి గారికి దగ్గరుండి నివాసం కూడా దగ్గరుండి కట్టించారట. ఎక్కడంటే అదేనండి, విశాఖపట్నంలో ఋషికొండపై. అది కూడా వందల కోట్ల ఖర్చుతో. ఆ ఐఏఎస్ అధికారి ఆశించింది తారుమారైంది. వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ఆ ఐఏఎస్ అధికారికి గతంలో సాన్నిహిత్యం ఉన్న నారాయణ గారు మున్సిపల్ శాఖకు మంత్రి అయ్యారు. ఇంకేముంది, నారాయణ నారాయణ అని ఆయన పక్కన చేరారు ఆ ఐఏఎస్ అధికారి. మళ్లీ పాత వైభవం రాబోతుందని సంబరపడ్డారు. కాలం కలిసొచ్చింది, కులం తోడొచ్చింది. ముందుగా మున్సిపల్ శాఖను దక్కించుకున్నారు. ఆ తర్వాత సిఆర్డీఏ కమిషనర్ పోస్టును కూడా మంత్రి నారాయణ గారి ద్వారా దక్కించుకున్నారు. ఆ ఐఏఎస్ అధికారి ఎవరనుకున్నారు? ఆయన పేరు కన్నబాబు. గతంలో మున్సిపల్ శాఖ కమిషనర్గా పనిచేసి అప్పటి మంత్రి నారాయణ గారికి సన్నిహితుడయ్యారు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా అధికారం చలాయించారు. అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనేక అక్రమాలకు పాల్పడ్డారని బయటపడిన మంత్రి నారాయణ గారి ద్వారా బయటపడ్డారు. ఋషికొండపై జగన్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా వందల కోట్ల ఖర్చుతో భవన నిర్మాణం జరిగింది. మొత్తం పర్యవేక్షణ దగ్గరుండి చేసింది ఐఏఎస్ అధికారి కన్నబాబేనని సీఎం చంద్రబాబు గారికి, డీసీఎం కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ గారికి తెలుసు. అయినా వారందరికీ కూడా ఇష్టుడే. వీరందరూ నిజాయితీ కన్నా అవినీతి మిన్నగా భావించారేమో. నారాయణ గారు అలుగుతారని ఊరుకున్నారేమో. అలాంటి ఐఏఎస్ అధికారులంటే మంత్రి నారాయణ గారికి ఇష్టమేమో. సీఎం చంద్రబాబు, డీసీఎం కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గార్లని ఏమాయ చేశారు. మొత్తానికి సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబును నియమించేటట్లు చేశారు. అది కూడా నిజాయితీ ఐఏఎస్ అధికారిని తప్పించి. అదండి అసలు నిజం. దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్.